హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కొన్ని కారణాల వల్ల నిన్న వచ్చే వీడియో ఇది. ఆల్రెడీ వీడియో షూట్ మొత్తం నిన్న జరిగిపోయింది. కాకపోతే రాత్రి కొంచెం ఎడిటింగ్ లేట్ అవ్వడం, నేను ఇప్పుడు మార్నింగ్ కొంచెం ఊరికి వెళ్ళడం, దానివల్ల వీడియో ఈరోజు ప్లే అవుతుంది. దయచేసి వీడియో మొత్తం చూడండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రాబ్లమ్స్ ఉన్నదేమో ఇంత, నాకున్న టైం ఏమో ఇంత, ఈ టైంలో ఇంత చేయాలి. అది ట్రిప్ కంప్లీట్ కావడానికి నాకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ పట్టింది. అట్లా ఒక 4-5 కొట్టాలంటే రాత్రి 10-11 అవుతుంది. అట్లా నెక్స్ట్ మంత్ డిసెంబర్ 6 వరకు నాకు 25,000 కావాలి. నా ట్రావెలింగ్ తోటి, నేను చేసే వెహికల్ డ్రైవింగ్ తోటి 25,000 ఎర్న్ అవుతుందా కాదా చూడాలి. నాకు 25,000 దేనికి కోసం అవసరం ఉన్నది కూడా పోతూ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నది NSRS బ్లాగ్స్. నాకున్న మేజర్ ప్రాబ్లం ఒకటి వచ్చేసి మనీ ప్రాబ్లం ఉండే. ప్రస్తుతానికి వచ్చేసి నాకున్న డేస్ 9 డేస్ 25,000 కావాలి. నెక్స్ట్ మంత్ డిసెంబర్ 6 వరకు. అయితే మీకు ఇందాక చెప్తాను కదా, ఎందుకు నాకు అంత అమౌంట్, ఎంత అర్జెంట్ ఏముంది, ఏం చేస్తున్నా, ఏంది కదా. నా కాన్సెప్ట్ ఏంటంటే, ఈ మంత్లో మా మిస్సెస్ డెలివరీకి ఉంది. ఆమె డెలివరీ డేట్ ఈ మంత్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్లు వచ్చినాయి, అది వదిలేయండి. చిట్టీలు, రూమ్ రెంట్లు, ఇవన్నీ ఉన్నాయి. నాకు 6వ తారీఖు వరకే టైం ఉంది. అంటే నేను 6వ తారీఖు వెళ్దాం అనుకుంటున్నాను. 6వ తారీఖు వరకే టైం ఉంది. అయితే మీకు సెకండ్ చెప్తా అన్నా కదా, రెంటు, చిట్టి, మా మిస్సెస్ డెలివరీకి ఉంది. ఇవన్నీ సిచ్యువేషన్లు నాకు కొంచెం క్రిటికల్గా ఉన్నాయి. అందువల్ల నా టార్గెట్ 9 డేస్. 9 డేస్లో నాకు 25K కావాలి. కొంచెం ఎక్స్ట్రానే కావాలి, కానీ అది పాసిబుల్ అయిద్దా కాదో చూద్దాం. నా ప్రాబ్లమ్స్ ఉన్నదేమో ఇంత, నాకున్న టైం ఏమో ఇంత, ఈ టైంలో ఇంత చేయాలి. అది ఎలా పాసిబుల్ అయిద్ది, ఏమైద్ది, మొత్తం 9 డేస్ది కలిపి మీ ముంగట ఒక వీడియో ఉంచుతా. నెక్స్ట్ మంత్ డిసెంబర్ 6 నాడు ఆ వీడియో మ్యాక్సిమం రిలీజ్ చేస్తానికి ప్రయత్నిస్తా. దయచేసి అప్పటిదాకా నేను మనీ ఎలా ఎర్న్ చేస్తానో చూడండి. హోటల్లో మనకు కిరాయి పడ్డది చెర్లపల్లి ఆటోనగర్ నుంచి. నేను ఎలా ఎర్న్ చేస్తా, ఏం చేస్తా అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తా. మీకు అర్థమవుతుంది నేను ఎట్లా సంపాదిస్తా పర్ డే, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూస్తా. చూడండి. టైం ఇప్పుడు 2 అవుతుంది. ట్రిప్ అయిపోయింది, పేమెంట్ తీసేసుకున్నా. ఇట్లుంటుంది మాది. కస్టమర్ వచ్చిండు, అందుకనే బండి రన్నింగ్లా క్యాబిన్లా తీయలేకపోయినా. కాకపోతే బెటర్ అంతే, ఇట్లనే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక ట్రిప్ కంప్లీట్ కావడానికి నాకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ పట్టింది. అట్లా ఒక 4-5 కొట్టాలంటే రాత్రి 10-11 అవుతుంది. అట్లా చేసుకుంటూ నా టార్గెట్ రీచ్ కావాలి. అంటే ఇది మీకు చూపించడానికి నేను చేసిన. థ్యాంక్ యూ. చెర్లపల్లి బిఎం రెడ్డి నుంచి కోంపల్లి, జీడిమెట్ల కోంపల్లి పడ్డది. పికప్ లొకేషన్కి వెళ్తున్నా ఇప్పుడు. 360 వచ్చేది.
లోడింగ్ అయిపోయింది. చర్లపల్లి టు కోంపల్లి డ్రాప్ పాయింట్కి వెళ్తున్నా. డ్రాప్ పాయింట్లో పోయినాక వీడియో తీస్తా. కోంపల్లిలో డ్రాప్ ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇంతవరకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఓ ఇట్లుంటుంది కథ. డ్రాప్ అయిపోయింది. అంటే ఈరోజు మీకు ప్రాక్టికల్గా చూపిస్తానికి చేసిన. థ్యాంక్ యూ. దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కావాలి. మీకు బెటర్గా మంచి కంటెంట్ ఇస్తానికే ప్రయత్నిస్తా. దయచేసి NSRS బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.